నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తొలిదశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది వికసిత్ ఏపీ ఏర్పాటు చేసుకుందామన్న పవన్ బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు 3 నెలల్లో 3 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారన్న కోమటిరెడ్డి శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభయాత్ర సీతారాం బాగ్ నుంచి కోటి వరకు యాత్ర తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు ఉక్కపోతతో అల్లాడుతున్న జనం దుబాయ్ని ముంచెత్తిన వర్షాలు విమానాల రాకపోకలకు అంతరాయం సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తులో భాగంగా విజయవాడలోని వద్దెర కాలనీకి చెందిన 10 మంది యువకులపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారిలో తానే దాడి చేసినట్టుగా ఒక యువకుడు చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో దాడి వెనుక ఉన్న కారణాలపై ఆరాధిస్తున్నారు ఇప్పటివరకు సుమారుగా 70 మందిని ప్రశ్నించారు సీసీటీవీ ఫుటేజ్లను సైబర్ ల్యాబ్స్ కు పంపారు వివేకానంద స్కూల్ గంగనమ్మ గుడి ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పెట్టారు అయితే ఘటన జరిగిన సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో వివరాలను సేకరిస్తున్నారు ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో పరిసర ప్రాంతాలను వీడియో చిత్రీకరణ చేసిన అధికారులు సెల్ ఫోన్ డేటాను డంప్ చేసి మరీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అయితే తాజాగా దుర్గారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది సతీష్ తో పాటు దుర్గారావు కూడా దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం సంతోష్ కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కంచుకోట అని అన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పీఎం చేయాలనేదే తమ లక్ష్యమన్నారు అయితే పులివెందులలో అసాంఘిక శక్తులకు అడ్డగా మారిందని విమర్శించారు రాష్ట్రంలోని కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ టీడీపీ జనసేన 3 పార్టీలు బీజేపీకి దాసోహం అయ్యాయని తెలిపారు అయితే ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్న ఆయన అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తులసిరెడ్డి అన్న గారు చెప్పినట్లు క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నాము రేపటి నుంచి క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నాము వైఎస్ షర్మిల గారికి ఓటేయమని చెప్పి అందరినీ కోరుతున్నాను ఇది ఎందుకు చేస్తున్నానో కూడా మీకు అందరికీ తెలిసిందే వైఎస్ వివేకానంద రెడ్డి కోరిక నిలబెట్టడానికి ఆయనకు జరిగిన అన్యాయం అంత కిరాతకంగా వివేకానంద రెడ్డి గారిని అంత కిరాతకంగా చంపారు గొడ్డలితో నరికి నరికి చంపారు అటువంటి వాళ్ళకు ఓటు వేయకూడదు అని ప్రజలందరికీ కోరుతున్నాను తులసిరెడ్డి అన్న గారు చెప్పారు హైదరాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డో రోస్ సమీక్ష నిర్వహించారు
రేపు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నగరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే నోటిఫికేషన్ రాగానే నామినేషన్లను స్వీకరించే విధంగా చర్యలు చేపట్టారు. ఆదివారం మినహా రేపటి నుండి ఈ నెల 25 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే దాఖలైన నామినేషన్లను ఈ నెల 26న పరిశీలిస్తారు. అనంతరం స్కూటీని చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29న తేదీ ఖరారైంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ స్వీకరిస్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సీఈఓ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అభ్యర్థి వెంట మరో 4గురిని మాత్రమే లోనికి అనుమతిస్తారని ఎన్నికల అధికారి రొనాల్డో రోజ్ తెలిపారు. అభ్యర్థులు గరిష్టంగా 95 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తమపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటిని వివరాలు తప్పనిసరిగా న్యూస్ పేపర్ లేదా న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రచురితం చేయాలన్నారు. అయితే ఫిబ్రవరి 8, 2024న ప్రచురితమైన ఫైనల్ ఓటర్ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,30,574 మంది పురుషులు, 22,39,240 మంది మహిళలు, 324 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కొత్త సమస్యను ఎదుర్కొంటుందా? బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన నేతలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో తిప్పలు తప్పడం లేదా? ఓట్ల చీలికలతో తమ నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ భావిస్తుందా? పార్టీ మారిన నేతల్లో క్యాడర్ వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిందా? వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పాత నేతలు ఇబ్బందిగా మారారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది నేతలు పార్టీ మారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దీంతో పార్టీ మారిన నేతలతో బీఆర్ఎస్ కేడర్ సైతం వారి బాటలోనే నడిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు చేరడం ద్వారా తమకు నష్టం జరిగే అవకాశం ఉందని గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ చేజారకుండా బుజ్జగింపులకు దిగుతున్నారట కారు పార్టీ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు సహకారం అందిస్తారనే టాక్ గులాబీ పార్టీలో వినిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన 9 మంది నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడెం నాగేష్ బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుండి పోటీ చేస్తున్నారు. ఇక వరంగల్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్, బీజేపీ నుండి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావడంతో ఇక్కడ పోటీపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్యకు తొలుత బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత తన తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కడియం కావ్య వరంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీజేపీ నుంచి వరంగల్ బరిలో దిగనున్నారు. మరోవైపు
మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన సతీమణి సునీత మహేందర్ రెడ్డిని బరిలో నిలిపారు. పట్నం దంపతులు అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈటెల గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇకపోతే చేవెళ్ల పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుండి గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి చేవెళ్ల ఏఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచారు. ఇదిలా ఉండే జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు. అయితే బీబీ పాటిల్ 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి మాత్రం ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇక నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు భరత్ బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో భరత్ తండ్రి రాములు బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. భరత్ జెడ్పీటీసీగా ఉన్నారు. తన తండ్రితో పాటు బీజేపీలో చేరిన భరత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. ఇక భువనగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ నుండి బోర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బోర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నర్సయ్య గౌడ్ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు నల్గొండ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ పోటీ చేస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ తరపున సీతారాం నాయక్ గెలిచారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఈసారి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇలా మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ తరపున బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన నేతలు పోటీ చేస్తూ ఉండటంతో తమ ఓట్లు ఎక్కడ ఆ 2 పార్టీల అభ్యర్థులకు మళ్లుతాయనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతుందట. దీంతో తమ కేడర్కు ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కేడర్ గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తారా, లేక తమ పార్టీ నుండి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరిన అభ్యర్థులకు సపోర్ట్ చేస్తారా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బండపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తోట త్రిమూర్తులకు విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. 27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించింది. డిసెంబర్ 29 రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు ఘోర అవమానం జరిగింది. అప్పట్లో ఎమ్మెల్యేగా తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో 5గురు దళితుల్ని హింసించారని తోట త్రిమూర్తులపై ఆరోపణలు ఉన్నాయి. ఇందులో 2కి గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దీంతో ఈ కేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకట్రమణ అనే వ్యక్తి మృతి చెందగా మిగతా 4 తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు. వారిలో 11 మంది మృతి చెందారు. 1994 సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్ గా రామచంద్రాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన గంట గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం బాధితుల్లో 3 ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా పనిచేశారు. త్రిమూర్తుల వర్గం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని, దాంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం, ఈవ్టీసింగ్ కేసులను అక్రమంగా బనాయించి గ్రామస్తుల మధ్యలో ఘోరంగా అవమానించారని కోర్టుకు తెలిపారు బాధితులు.
తోట త్రిమూర్తులు మాత్రం గ్రామ పెద్దల మధ్య జరిగిన పంచాయతీ అని తనకు సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. దీంతో ఈ కేసు విచారణ హైకోర్టు వరకు వెళ్లింది. అయితే బాధితులు దళితులు కారని మతం మార్చుకున్నారని కొన్నాళ్లు చర్చ జరిగింది. చివరికి హైకోర్టు వారికి కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. చివరికి తోట త్రిమూర్తులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 2 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడటంతో ఆయన ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని తెలుస్తుంది. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ యువత ప్రతిభ కనపరిచారు. 100లోపు ర్యాంకుల్లో జయకేతనం ఎగురవేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్పల్లికి చెందిన బాబయ్య శశికళ దంపతుల కుమారుడు తరుణ్ కటిక పేదరికంలో పెరిగి తల్లిదండ్రులు ఇచ్చిన కూలీ పైసలతో చదువుకొని 23 ఏళ్లకే సివిల్స్ 231వ ర్యాంక్ సాధించారు. అయితే తరుణ్ 2023వ సంవత్సరంలో విజేఐటీ కాలేజ్లో బీటెక్ పూర్తి చేశాడు. ఇంటర్ చదివే సమయంలోనే ఐఏఎస్ కావాలనే తన ఆశయానికి పదును పెట్టి సివిల్స్ కోసం సన్నద్ధమయ్యానని తరుణ్ తెలిపాడు. పేదరికంలో ఉన్నప్పటికీ తన చదువు ఆర్థిక భారం అవుతుందని తన తల్లిదండ్రులు ఏనాడు వెనకడుగు వేయలేదని వారి ప్రోత్సాహంతోనే అనుకున్న ఆశయం సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు. అయితే పేదలకు సేవ చేసే అవకాశం వచ్చిందని భవిష్యత్తులో తాను చేసే పనిలో వైద్య విద్యా రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని తరుణ్ తెలిపారు. అయితే పేదరికంలో ఉన్నప్పటికీ కొడుకు చదువు కోసం ఎంతో కష్టపడ్డామని, ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ కూలీలుగా పనిచేస్తూ చదివించామని తరుణ్ తల్లిదండ్రులు తెలిపారు. కొడుకు ఐఏఎస్ కు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు తరుణ్ తల్లిదండ్రులు. అయితే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తరుణ్ ఇంటికి వెళ్లి అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన తరుణ్ ఐఏఎస్ ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇష్టపడి చదివితే ఆశయాలు సాధించడం చాలా సులువని, అందుకు పేదరికం అడ్డం కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంటే మా తాన పంట భూమి తక్కువ, పంట పండినప్పటికీ పంట పెట్టినాము, పంట పైసలు పెట్టినాము, కూలి పని చేసిన. నేను ఏ కష్టం అంటే ఆ కష్టం చేసి కష్టపడి చదివించినాము. ఈరోజు ఈ పైసలు లేవు అంటే మా అబ్బాయికి ఇబ్బంది లేకుండా నేను కష్టపడి తెచ్చి చదివించినాము. అప్పులు కూడా చేసినాము. ఈ ఊళ్ళో ఇచ్చిండ్రు, మా అమ్మ వాళ్ళ ఊరి కాడ కూడా ఇచ్చిండ్రు. అంతటా తీసుకొచ్చి మా అబ్బాయిని చదివించినాము. ఆ చదివించిన ఆ కష్టం పడ్డా సరే కానీ ఈరోజు సంతోషం ఉన్నది సార్. మా అబ్బాయిని ఇంటర్మీడియట్ నుంచి నాకు సివిల్స్ అవ్వాలని ఆశ ఉండేది. సో అప్పటి నుంచి వెళ్ళి కొద్దిగా చదవడం స్టార్ట్ చేశాను. బీటెక్ వచ్చేసరికి ఆశ బలపడింది. సో అప్పటి నుంచి కొంచెం ఇంకా బాగా చదవడానికి ప్రోత్సహించుకున్నాను. నేను డే బై డే అయినా కనీసం చదివేవాడిని. లాక్డౌన్ నుంచి అయినా అట్లా ర్యాంక్ రావడం జరిగింది 231. సో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంటర్మీడియట్ నుంచి నాకు సివిల్స్ అవ్వాలని ఆశ ఉండేది. పంజాబ్ రైతులు మరోసారి పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతు ఉద్యమం 2.0 సమయంలో కొంతమంది రైతులను అరెస్టు చేశారు. రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి సంబు సరిహద్దులో రైతుల నిరవధిక రైల్ రోకో ఉద్యమం ప్రారంభం కానుంది. దీనికి కారణంగా ఢిల్లీ నుంచి అమృత్సర్, జమ్మూ వైపు వెళ్లే రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే తమ సహచరులను విడుదల చేసే వరకు సంబు సరిహద్దులో రైళ్లను నిలిపివేస్తామని ఐక్య కిసాన్ మోర్చా, కిసాన్ లేబర్స్ మోర్చా తరఫున రైతు నాయకుడు అభిమన్యు కోహార్ అన్నారు. అప్పటికి విడుదల చేయకుంటే ఇతర ప్రాంతాల్లో కూడా రైళ్లను నిలిపివేస్తామని హెచ్చరించారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.